తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు అన్నమయ్య జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి టీడీపీ నేత సుఖవాసి ప్రసాద్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని రాయచోటిలో భారీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాయచోటి గాలివీడు రోడ్లోని పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన కార్యకర్తలను శ్రేయోభిలాషును ఆయన స్వయంగా అభినందించారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్న రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుఖవాసి ప్రసాద్ బాబుతో మా ఏనన్న ప్రతినిధి మన్నయ్య ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా, అలాగే రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షులు సుఖవాసి ప్రసాద్ బాబు జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం అయితే నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరానికి ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అయితే 2 రోజులు 3 రోజుల ముందనే సోషల్ మీడియాలో అయితే సొంతంగా ప్రసాద్ బాబే తనకు బర్త్డేకి సంబంధించి ఎలాంటి బొకేలు కానీ, శాలువా కానీ, పూలహారాలను తేవద్దని స్వచ్ఛందంగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని మెగా పాత్రలు కావాలని చెప్పి ఉద్దేశంతో పిలుపునైతే ఇచ్చారు. ఆ పిలుపు మేరకు అయితే భారీ సంఖ్యలో అయితే ప్రజలైతే వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు. రాయచోటిలోని దిగువపురంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించినంతరం కార్యకర్తలతో కలిసి ఇక్కడికి విచ్చేసి మెగా రక్తదాన శిబిరంలో ఉన్నాడు ప్రతి ఒక్కరికి పేరు పేరులో పలకరించి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుఖవాసి ప్రసాద్ బాబు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ముందుగా ఏం తరపున ఆర్థిక శుభాకాంక్షలు. ఈ బర్త్డే సందర్భంగా బొకేలు కానీ, పూలహారాలు కానీ, శాలువాలను వద్దని చెప్పేసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనిపైన ప్రజలైతే ఈరోజు మన ప్రియతమ నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఎప్పుడు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు రక్తదాన శిబిరం ద్వారా నివాళులు అర్పిస్తున్నాం. ఎప్పుడు ఈరోజు భారతదేశంలో రాజకీయ పార్టీలన్నీ ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఏదైతే ఆయన కూడు, గుడ్డ, నీడ అనే కాన్సెప్ట్ మీద రాజకీయ పార్టీ పెట్టి పేద ప్రజలకు న్యాయం చేయాలని బడుగు బలహీన వర్గాలను ఎంతోమందిని రాజకీయంగా ముందరికి తెచ్చిన చారిత్రక పురుషుడు నందమూరి తారక రామారావు. అలాంటి గొప్ప మనిషి ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో నేను రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఎంత చేసినా ఎన్టీ రామారావు గారికి తక్కువే. అలాంటిది ఈ రాష్ట్రానికి ఎంతో చేసిన ఆయనకు చిన్న నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి పేద ప్రజల ప్రాణదాతలు కమ్మని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాజంపేట పార్లమెంటు అధ్యక్షునిగా పదవి ఇచ్చారు. అయితే టీడీపీలో అంతర్గత కలహాలు ఏదైనా ఏ విధంగా అధిగమిస్తారు? అంతర్గత కలహాలు ఏమీ లేవు. పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తులైతే ఏమి, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, మంత్రులు, ఇన్ఛార్జీలు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీని ఇంకా పటిష్టంగా తయారు చేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతుతో మరో విజయం సాధించబోతుంది. సుఖవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలిపారు. అలా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షునిగా అంతర్గత పౌరు ఉన్నప్పటికీ వారిని అధిగమించి అందరినీ కలుపుకొని పోయి పార్లమెంట్లో అధిక స్థానాలు గెలుచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి సుఖవాసి ప్రసాద్ బాబు అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ చారితో మునయ్య, ANN న్యూస్, రాయచోటి.